ఇలాంటి గోల్డ్ రింగ్స్ని మనము లూజ్గా ఉన్నప్పుడు దారాన్ని చుట్టి ఈ రింగ్స్ని పెట్టుకుంటాం కదండి. ఆ దారం చుట్టడం అనేది ఒక పనిగా అనిపిస్తుంటుంది, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. పిల్లలకైనా మనమైనా ఎక్కడికైనా ఇలాంటి రింగ్స్ని పెట్టుకునేటప్పుడు లూజ్గా ఉన్నప్పుడు వీడియోలో చూపించిన మాదిరిగా ఈ రింగ్ మధ్యలో నుంచి తీసి ముడి వేయాలి. ఇలా మనకి రింగ్ సైజుని బట్టి ఎన్ని ముళ్ళైనా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు రింగ్ అనేది టైట్ అయిపోతుంది. పిల్లలకి పెట్టినప్పుడు మనము భయపడుతూ ఉంటాం కదండి, రింగ్ ఎక్కడ పడిపోతుందో అని. అలాంటి భయాలు లేకుండా ఇలా రబ్బర్ బ్యాండ్తో ముడి వేసి పెట్టేసామనుకోండి, రింగు లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కానీ ఎవరైనా తీసినా కానీ అంత ఈజీగా రాకుండా ఇలా టైట్గా వేలికే ఉండిపోతుంది. ముందుగా వేలికి రింగును పెట్టకుండా ఈ రబ్బర్ బ్యాండ్ను వేసిన తర్వాత అప్పుడు రింగును పెట్టేసుకోవాలి. ఈ రబ్బర్ బ్యాండ్ కనబడుతుంది అనుకున్న వాళ్ళు ఇలా సైడ్కి అటువేలికి మధ్యలో కానీ ఇటువేలి సైడ్కి పెట్టేసామనుకోండి, ఈ రబ్బర్ బ్యాండ్ కూడా కనపడకుండా నీట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఫోన్ పౌచ్ అనేది చాలా రోజులు అలాగే పెట్టేసామనుకోండి, ఇలా మన చేతి వేళ్ళు కానీ పిల్లల అచ్చులు అనేవి అలాగే ఉండిపోతాయి. కొద్దిగా వైట్ వెనిగర్ని వేసి ఏదైనా ఒక క్లాత్తో తుడిచేసామనుకోండి, ఫోన్ పౌచ్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. దానిపై పడ్డ డస్ట్ అనేది ఫోన్లోకి వెళ్ళిపోకుండా ఇలా అప్పుడప్పుడు మనము ఫోన్ పౌచ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్పాంజ్ డస్టర్లు కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ క్లాతులు వచ్చాయనుకోండి, మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా సబ్బును పెట్టే ప్లేస్లో ముందుగా ఈ డస్టర్ని కానీ ఇలాంటి స్పాంజ్ క్లాత్ని పెట్టేసామనుకోండి, సబ్బు అనేది త్వరగా అరిగిపోకుండా ఉండటమే కాకుండా ఇలాంటి సోప్ బాక్స్కి సబ్బు అనేది అంటుకోకుండా ఎప్పుడు చూసినా కూడా మనం క్లీన్ చేసిన మాదిరిగా కనిపిస్తుంది. ఇంట్లో ఎవరికో ఒకరికైనా ఖచ్చితంగా స్పెట్స్ అనేవి ఉంటాయండి. స్పెట్స్ అనేవి చెవుల నుండి జారిపోయినప్పుడు కానీ లూజ్గా అయిపోయినప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, వాటిని రెండు తీసుకొని ఇలా స్పెట్స్ యొక్క చివరి భాగాన ఇలా రౌండ్గా తిప్పేసేయాలి. ఇలా టైట్గా వేసేస్తామనుకోండి, మనము స్పెట్స్ పెట్టుకున్నప్పుడు కిందికి జారకుండా టైట్గా ఉంటాయి. ప్రతిసారి స్పెట్స్ లూజ్ అయినా టైట్ అయినా మనము మరొక స్పెట్స్ని తీసుకునే బదులు ఇలాంటి చిన్న టిప్ని ఫాలో అవ్వచ్చు. పండగలకి కానీ లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొత్త కొత్త డ్రెస్ల పైన ఇలాంటి నూనె పడుతుందండి. పడ్డప్పుడు మనము వెంటనే ఒక చాక్ పీస్ని తీసుకొని బాగా రఫ్ చేయాలి. లేదా కొద్దిగా చాక్ పీస్ పౌడర్ని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ ప్లేస్లో ఈ చాక్ పీస్ పౌడర్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్ని పీల్చేస్తుంది. తర్వాత మనము సోప్తో కానీ లేదా మామూలుగా వాటర్తో క్లీన్ చేసినా కూడా ఈ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. పిల్లలకి అప్పటికప్పుడు ఏవైనా స్నాక్స్ చేయాలంటే మన ఇంట్లో ఆనియన్స్, టమాటో ఉంటే సరిపోతుందండి. ఇలా స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, టమాటోస్ని మెత్తగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా పసుపును, 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని, పసుపును, ధనియా పౌడర్ని వేసి 2-3 మినిట్స్ పాటు దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా మెత్తబడిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసి బ్రెడ్ పైన మనం ఫ్రై చేసుకున్న ఈ టమాటో ఆనియన్ని పూర్తిగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మరొక బ్రెడ్ని కూడా పెట్టేసుకోవాలి. చేత్తో కానీ స్పూన్తో కానీ గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఇలా వేడి చేసిన ఆయిల్లో మనము ఈ బ్రెడ్ని పెట్టేసుకొని ఇలా 2-3 బ్రెడ్లను ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మరొక వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఇలా 2 వైపులా కూడా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల్లో మనకి బ్రెడ్ టోస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా హాఫ్గా కట్ చేసి పిల్లలకి ఇచ్చామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా, పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టపడుతూ తినేస్తారు. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వాషింగ్ మిషన్లో ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానీ, తెల్ల బట్టలు, పిల్లల డ్రెస్లు ఏవైనా వేసినా కానీ అంత త్వరగా మురికి అనేది పోదండి.
మళ్ళీ వాటిని చేత్తో కానీ లేదా మనము బ్రష్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా తెల్ల బట్టలు కానీ ఏ బట్టలు వేసినా కూడా మురికి త్వరగా పోయి బట్టలు అనేవి తెల్లతెల్ల మెరిసిపోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వాషింగ్ మిషన్లో వేసే బట్టలను బట్టి మనము ఈ వాషింగ్ సోడాను ఇలా 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకోవాలి. వాషింగ్ సోడా అనేది ఆన్లైన్లో కానీ బయట కానీ అవైలబుల్గా దొరుకుతుందండి. మనము తీసుకున్న ఈ వాషింగ్ సోడా అనేది ఒక 6 మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కానీ లేదా లిక్విడ్ వేసిన బాక్స్లో కానీ వేసేసి అప్పుడు మనము ఈ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి నీట్గా ఎలా తెల్లతెల్ల మెరిసిపోతాయో చూపిస్తాను చూడండి. ఈ వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి ఎక్కువ ముడతలు కాకుండా నీట్గా వస్తాయండి. మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. బట్టలు కూడా చాలా నీట్గా, పిల్లల బట్టలు ఎక్కువగా మురికి పడతాయి కదండి, వాటి కోసం కూడా ఈ వాషింగ్ సోడాను యూజ్ చేసామనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసనతో పాటు బట్టలు అనేవి తెల్లగా మెరిసిపోతాయి. ఈ వాషింగ్ సోడాను నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి. ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా ఎలాంటి మరకలైనా పోతాయి. కాలర్ పైన ఉండే మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదండి. బట్టలను బట్టి మనము వాషింగ్ సోడాను వేసుకోవాలి. వాషింగ్ సోడాను మరీ ఎక్కువగా వేయకూడదండి, కొద్దిగా మాత్రమే వేయాలి. ఈ సోడా వలన బట్టలలో ఉండే మురికి అనేది చాలా ఈజీగా పోతుంది. ఇలాంటి యూనిఫామ్స్ కానీ పిల్లల బట్టలు కానీ తెల్ల బట్టలు ఏవైనా సరేనండి, మురికి ఈజీగా పోవాలంటే ఈ వాషింగ్ సోడాను మీరు కొద్దిగా వేశారనుకోండి బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుంది. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి, కావాలనుకున్న వారు మీరు తీసుకోవచ్చు. ఒక్క ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయండి. వీటిని అలాగే పెట్టేసామనుకోండి స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగంన ఒక మడత మలుచుకొని తర్వాత రివర్స్లో ఇలా రౌండ్గా ఇలా 2-3 మడతలు అనేది చిన్నగా కానీ మీరు పెద్ద సైజులో కానీ ఎలాగైనా మడత పెట్టుకోవచ్చు. పొడవులో కూడా ఇలా ఒక మడతను మలుచుకున్నాక ఇంకొక మడతను మనము ఇలా మలుచుకున్న దాంట్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టేయడం వలన ఆ మడత అనేది చెదిరిపోకుండా ఎంతసేపైనా అలాగే ఉంటుంది. తర్వాత మనము ఎక్కడికైనా ఇలాంటి షాపింగ్ మాల్ బ్యాగ్స్ని తీసుకెళ్ళటానికి కానీ లేదా ఇంట్లో ఇలా నీట్గా మడత పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనబడతాయి. చూడడానికి ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా కనబడుతుంది. డోర్స్కి ఉండే లాక్స్ని కానీ లేదా ఇలా కబోర్డ్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి జిడ్డుగా తయారైపోయినప్పుడు వైట్ వెనిగర్ని ఇలా ఒక పొడి క్లాత్ పైన వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మురికినైనా ఇట్టే తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఖాళీ బాక్సులు ఉంటాయి కదండి, వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులను కానీ ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సులను తీసుకున్నాక విమ్ లిక్విడ్ని కొద్దిగా దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో కొన్ని టిష్యూ పేపర్లు ఉంటాయి కదండి, ఒక 5 to 6 వరకు తీసుకొని ఇలా లిక్విడ్ వేసిన దాంట్లోనే పెట్టేసేయాలి. వైట్ వెనిగర్ని కూడా ఒక 5 to 6 డ్రాప్స్ వేసిన తర్వాత కొన్ని వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ అనేవి ఇలా పూర్తిగా తడిగా ఉంటాయి కదా, మనము కిచెన్లో వంట పూర్తి అయిపోయిన వెంటనే ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు అనేవి పడినప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ని కానీ కిచెన్ టైల్స్ని కానీ లేదా కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వెంటనే క్లీన్ చేసుకోవడం వలన జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఇలా ఎక్కువ పేజీలు ఉన్న నోట్బుక్ని కానీ టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు తర్వాత మళ్ళీ ఆ పేజీని గుర్తుపెట్టుకోవడం కానీ తీయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదండి. అలాంటప్పుడు మనము ఇలా ఒక టిక్ టాక్ పిన్ను ఎక్కడి వరకు చదివామో ఆ పేజీకి ఇలా పిన్ చేసేసామనుకోండి మళ్ళీ టైంకి ఆ పేజీని ఈజీగా తీసుకొని చదవగలుగుతాం. సంక్రాంతి పండుగకి పిల్లలు చెరకాలను యూజ్ చేస్తారు కదండి, ఇలా ప్లాస్టిక్ని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కొంటారు, తర్వాత దాన్ని అలాగే పడేస్తాం కదా. దీన్ని మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ప్లాస్టిక్ చెరకాలను మనము దానికి మధ్యలో ఉండే ఈ ప్లాస్టర్ని తీసేసామనుకోండి ఈ చెరక అనేది ఇలా 2 భాగాలుగా సెపరేట్ అవుతుంది. కింద చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి దానికి మీరు ఏదైనా కార్డ్బోర్డ్ని కానీ లేదా ఇలా డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి దాన్ని కానీ అతికించేసేయాలి.
ఇలా అతికించిన తర్వాత దీంట్లో మనము డైలీ వేసుకునే టిక్ టాక్ పిన్స్ కానీ హెయిర్ బ్యాండ్స్, క్లిప్పులు, గొలుసులు ఎన్నో ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనము ఇలా ఈ చెరకాలో వేసుకోవచ్చు. దీనికి క్యాప్ను కూడా ఈ చెరకానే యూజ్ చేసుకోవచ్చు, లేదా ఈ రెండింటిని బాక్స్లను సపరేట్గా యూజ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. వీటిపైన మనము డస్ట్ పడకుండా ఉండటానికి ఇంట్లో ఉండే ఏదైనా ప్లాస్టిక్ బాక్సులు మూతలు ఉంటాయి కదండి, దానినైనా కానీ లేదా వేస్ట్గా ఉన్న కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి, దాన్ని రౌండ్గా కట్ చేసి కూడా ఈ బాక్స్ పైన పెట్టేసుకోవచ్చు. చిన్న ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్కి మనము మధ్యలో చిన్న హోల్ని చేసుకొని సాల్ట్ను కానీ లేదా సలాడ్ల పైన ఏవైనా మసాలాలను చల్లుకోవడానికి ఇలాంటి బాక్సులను కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ని మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క పీస్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇలా ఫోక్ స్పూన్తో మనము పన్నీర్ పైన ఘాట్లు పెట్టుకొని ఇలా 2 ఘాట్లకి కానీ లేదా ఒక ఘాటు మధ్యలో మనము పన్నీర్ని కట్ చేసామనుకోండి, కట్ చేసిన పీసులన్నీ కూడా ఒకే షేప్లోకి వచ్చేసాయి. పన్నీర్ ముక్కలు అనేవి అన్నీ ఒకే విధంగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు కానీ పండుబారిన నిమ్మకాయలు అనేవి వేస్ట్గా ఉన్నప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాక్స్లోకి ఈ నిమ్మకాయ రసాన్ని అంతా కూడా వేసేసుకోండి. ఇలా తీసిన రసంలోకి మనము 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసినాక వైట్ వెనిగర్ని ఒక 5-6 డ్రాప్స్ వరకు వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని యూజ్ చేసుకోవడమే కాకుండా రసం తీసిన తొక్కలను కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలా బండెడ్ గిన్నెలు ఉన్నా సరేనండి, సర్ఫును కానీ సబ్బును యూజ్ చేయకుండానే ఇలా ప్రిపేర్ చేసిన దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా గిన్నెలన్నీ కూడా నీట్గా షైనింగ్లోకి వస్తాయి. ఈ గిన్నెను నేను సోప్తో క్లీన్ చేశానండి. ఇక్కడ తెల్ల తెల్లగా మరకలు, అలాగే ఇలా నీటి మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయి కదా, ఇలా తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసుకొని చూడండి, గిన్నెల పైన తెల్లటి మరకలు కానీ ఎలాంటి నీచు వాసన కానీ రాకుండా గిన్నెలు అనేవి ఎప్పుడు చూసినా కూడా తలతల మెరిసిపోతాయి. గిన్నెల సోప్ అనేది అయిపోయినప్పుడు ఇలా ఇంట్లోనే మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా చిటికలో మనము బండెడ్ గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువైపోతుందండి. సోప్తో క్లీన్ చేసిన దానికి ఇలా మనం తయారు చేసుకున్న దానికి చాలా తేడా అనేది కనబడుతుంది. అవైతే ఇలా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు తెల్లగా మరకలు ఏర్పడతాయి, కానీ ఇలా నిమ్మరసంతో క్లీన్ చేసుకున్నారనుకోండి గిన్నెలు అనేవి నీట్గా కనబడతాయి. చూసారు కదండి, మనము అన్ని గిన్నెలు క్లీన్ చేసుకున్నా కూడా లిక్విడ్ అనేది ఇంకా మిగిలి ఉంది. మనము ఇలా ఒక 1 వీక్ వరకు కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. నిమ్మ తొక్కలు మిగిలే ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలన్నిటిని కూడా వేసేయండి. 1/2 టీ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ని, అలాగే 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. ఈ వాటర్ అనేది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పిల్లల లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ వాటర్ బాటిల్స్ని అన్నిటినీ కూడా ఇలా కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వాటర్ని అంతా కూడా ఈ బాటిల్లో వేసి ఇలా ఒక 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, బాటిల్లో వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా ఫ్రెష్గా తయారవుతాయి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ క్లాత్ పైన కొద్దిగా వేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి బయట ఉన్న ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ కొత్త దానిలా నీట్గా కనబడుతుంది. టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, మనము ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని వేసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అనేవి ఇలా ఇట్టే తొలగిపోతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా నిమ్మరసంను, పసుపును, సాల్ట్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ అనేవి నీట్గా కనబడతాయి. వాటర్ క్యాన్స్ కూడా ఇలా పాకురుగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. దీంతో పాటు 2 నిమ్మ తొక్కలను కూడా ఈ వాటర్ క్యాన్లో వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. మరోసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ క్యాన్ లోపల ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ వాటర్ని మనము జాలి ద్వారా కూడా సపరేట్ అన్న చేసుకొని, లేదా ఇలా డైరెక్ట్గా నిమ్మ తొక్కలు లేకుండా ఈ వాటర్ని మాత్రమే వాష్రూమ్లో వేసుకోవాలి. వాష్రూమ్ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ జిడ్డుగా తయారైనప్పుడు
మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఎప్పుడు హార్పిక్ లాంటి కెమికల్స్నే యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది కదా. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.